హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఫర్ ఎంసీఏ. నేను మీ సతీష్, మోటివేషనల్ స్పీకర్. ఈ మధ్యకాలంలో నా వీడియోస్ చూసిన వాళ్ళలో కొంతమంది ఎంసీఏ అంటే ఏంటి అని అడిగారు. దానికి ఆన్సర్గానే ఈ వీడియో చేస్తున్నాను. విషయంలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, నా వీడియోస్ ఎవరికైనా కొంచెమైనా యూస్ఫుల్గా ఉంటాయని మీకు అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే కమెంట్ చేయండి. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళదాం. ఏదైనా ఒక విషయాన్ని మనం ఎవరికైనా చెప్పాల్సి వచ్చి చెప్తున్నప్పుడు ఆ విషయం మన ఎక్స్పీరియన్స్లో ఉన్నదైతే వినేవాళ్ళలో కలిగే ఎఫెక్ట్ వేరుగా ఉంటుంది. అలా కాకుండా ఎక్కడో చదివో లేకపోతే విన్న విషయం అయ్యి మనం చెప్తుంటే దానికి ఉండే ఎమోషనల్ వెయిట్ వేరుగా ఉంటుంది. మీకు అర్థం కావడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్. ఎవరైనా ఎలక్ట్రిక్ బల్బ్ గురించి చెప్పమని మనల్ని అడిగితే మహా అయితే మనం ఏం చెప్తాం? ఎవరు, ఎప్పుడు, ఎక్కడ కనిపెట్టారనేది కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా చెప్పేస్తాం. అయితే అదే విషయాన్ని థామస్ అల్వా ఎడిసన్ గారు ఒకవేళ బ్రతికుండి ఈ క్వశ్చన్ ఆయనకి వేస్తే దానికి ఆయన చెప్పే ఆన్సర్ ఎలా ఉంటుంది అంటారు చెప్పండి? చాలా ఎఫెక్టివ్గా, ఎమోషనల్గా ఉంటుంది. ఎందుకంటే బల్బు కనుక్కోవాలన్న థాట్ వచ్చినప్పటి నుంచి అది కనిపెట్టేంత వరకు ఆయన పడిన స్ట్రగుల్, ఫస్ట్ టైం ఆ థాట్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యి ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యి ఉంటారు, ఎంకరేజ్ చేశారా, డిస్కరేజ్ చేశారా? నెపోలియన్ హిల్ అనే ఒక రైటర్ థింక్ అండ్ గ్రో రిచ్ అనే బుక్లో ఎడిసన్ గారు 10,000 టైమ్స్ ట్రై చేసినా అది వర్కౌట్ అవ్వలేదని రాశారు. ఒక్కసారి ఆలోచించండి, ఒక పనిని మనం 2-3 సార్లు చేస్తేనే చాలా విసిగిపోతాం, ఇంకా దాని జోలికి వెళ్ళకూడదు అనుకుంటాం. అలాంటిది ఒకే పనిని 10,000 టైమ్స్ పట్టు విడవకుండా చేశాడు అంటే అతను అసలు ఎంత కన్సిస్టెన్సీగా, అంత పర్సిస్టెన్స్తో ఎలా ఉండగలిగాడు అంటే చెప్పండి. సో మరి ఇవన్నీ ఆలోచించుకుంటూ పోతే ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఎలా ఉంటుంది, అసలు బల్బు ఎలా కనిపెట్టాను అని ఆయన కానీ చెబితే చాలా చాలా ఎమోషనల్గా చెప్తాడు. అలాగే ఫినాన్షియల్ స్టాండర్డ్స్ని బట్టి మనం ఒకవేళ ఈ సొసైటీలో ఉన్న వాళ్ళని విడగొడితే జనరల్గా అయితే 3 కేటగిరీస్ మనం చెప్పుకుంటాం. అదేంటంటే పూరు, రిచ్, ఇద్దరి మధ్యలో మిడిల్ క్లాస్, రైట్? ఒకవేళ మనం తెలుసుకోవాలనుకోని రిచ్ ఫ్యామిలీస్లో ఉండే పరిస్థితులు ఎలా ఉంటాయి, వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఫేస్ చేస్తారు, వాటిని వాళ్ళకి దొరికే మోరల్ సపోర్ట్ ఎలా ఉంటుంది అని ఒక పూర్ ఫ్యామిలీలో పుట్టి పెరిగిన వాళ్ళని అడిగామనుకోండి అంత కరెక్ట్గా చెప్పలేదు. అలాగే పూర్ ఫ్యామిలీలో ఉండే పరిస్థితులు ఎలా ఉంటాయి అని ఒకవేళ రిచ్ ఫ్యామిలీలో పుట్టి పెరిగిన వాళ్ళని అడిగామనుకోండి వాళ్ళు ఖచ్చితంగా చెప్పలేరు. ఈ రెండింటికి మధ్యలో ఉన్న మిడిల్ క్లాస్ గురించి కూడా దాదాపుగా ఈ 2 కేటగిరీస్లో ఉండే వాళ్ళు చెప్పలేరు. అయితే అసలు ఈ విషయాలని నేను ఎందుకు చెప్తున్నాను అంటే, నా వాయిస్ నేనెందుకు ఈ యూట్యూబ్లో వినిపించాలనుకున్నానంటే, మిడిల్ క్లాస్లో పుట్టి పెరిగిన పరిస్థితులు ఎలా ఉంటాయి, ఎస్పెషల్లీ అబ్బాయిలు లేదా అమ్మాయిలు, బాధ్యతాయుతంగా పెరిగిన అమ్మాయిలు, అసలు వీళ్ళు ఎదుర్కొనే పరిస్థితులు ఎలా ఉంటాయి, సమస్యలు ఎలా ఉంటాయి, వీటిలో కూడా అందరి జీవితాలు ఒకేలాగా ఉంటాయని మాత్రం ఖచ్చితంగా చెప్పలేము. ఫర్ ఎగ్జాంపుల్, ఫాదరు ఎంప్లాయ్ అనుకోండి, ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయి ఉంటే ఆ పిల్లలు పెరిగే విధానం వేరుగా, వే ఆఫ్ థింకింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో కూడా కేవలం కూలి పని మీద ఆధారపడి పిల్లల్ని పెంచి పోషించే తల్లిదండ్రులు ఉంటే ఆ పిల్లలు పెరిగే విధానం వేరుగా ఉంటుంది, వాళ్ళ ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. వాళ్ళ ఆలోచన విధానం వీళ్ళతో మ్యాచ్ అవ్వదు, వీళ్ళ ఆలోచన విధానం వాళ్ళతో మ్యాచ్ అవ్వదు. కానీ సొసైటీలో జరిగేది ఏంటి? ఈజీగా జడ్జి చేసేస్తాం అంతే. ఎవరినైనా సరే అతని ఇలా, ఆమె ఇలా, అలా చేస్తారా, ఇలా చేస్తారా, ఏదో రకరకాలుగా కమెంట్ చేస్తూ ఉంటాం, జడ్జిమెంట్ ఇస్తూ ఉంటాం. కానీ ఒకరి జీవితాన్ని మరొకరు ఎగ్జాక్ట్లీ 100%, 110% ఎవ్వరు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేరు. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి లైఫ్ చాలా విషయాల మీద డిపెండ్ అయి ఉంటుంది. లైక్ సొసైటల్ ఎఫెక్ట్, తను పుట్టి పెరిగిన ఆ ఫ్యామిలీలో ఉన్న పర్సన్స్ని బట్టి, అంటే పేరెంట్స్ని బట్టి ఉంటుంది. చదువుకున్న అది మరి గవర్నమెంట్ స్కూల్లో చదివాడా లేకపోతే ప్రైవేట్ స్కూల్లో చదివాడా, ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఖచ్చితంగా. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మిడిల్ క్లాస్ అండ్ పూర్ ఆల్సో వీ కెన్ ఇంక్లూడ్ దీస్ 2. పూర్ అండ్ మిడిల్ క్లాస్లో పుట్టి పెరిగిన చాలామంది యూత్ వచ్చే సమస్యలకి భయపడి ఈజీగా సూసైడ్ చేసుకొని చనిపోవడం కూడా నేను న్యూస్లో వినడం, పేపర్లో చదవడం, ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా బాధేసింది. మరి నేనేం చేయగలను? మాట సహాయం చేయగలం కదా, వాళ్ళకి దగ్గరికి వెళ్ళి ఓదార్చలేకపోవచ్చు, ఫినాన్షియల్గా హెల్ప్ చేయలేకపోవచ్చు, బట్ మాటతో ధైర్యపరచవచ్చు కదా కనీసం. అట్లీస్ట్ దానికంటే ఒక ప్లాట్ఫామ్ యూట్యూబే అనిపించింది నాకు. ఎందుకంటే సమస్యను ప్రతి దగ్గరికి వెళ్ళి వాళ్ళని ధైర్యపరచాలంటే మనకు పాసిబుల్ అవ్వదు. కాబట్టి ఈ ప్లాట్ఫామ్ ద్వారా మ్యాక్సిమం మనం కొంతమందిని మోటివేట్ చేయగలం అనే ఆలోచన నాకు వచ్చింది. అందుకోసం ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇప్పటికే చాలామంది మోటివేషనల్ స్పీకర్స్ ఉన్నారు కదా అని మీరు అనుకుంటే, ఒకే సబ్జెక్ట్ని అందరూ ఒకేలాగా ఎక్స్ప్లెయిన్ చేయలేరు. ఏ లెక్చరర్ అయినా, ఏ టీచర్ అయినా, ఏ ప్రొఫెసర్ అయినా ఎవరి వే ఆఫ్ టీచింగ్ వాళ్ళకు ఉంటుంది. అలాగే నా వే ఆఫ్ టీచింగ్ ఏమో నచ్చొచ్చు ఎవరికైనా, ఆ మాటలు వాళ్ళని ధైర్యపరచవచ్చు, బ్రతకగలను భరోసా కలిగించవచ్చేమో, ఎవరికి తెలుసు. సో ఆ ఒక్కళ్ళ కోసమే నా ఈ ప్రయత్నం. అలా ఎవరైనా సరే ఆ మిడిల్ క్లాస్ పూర్ ఆ ఫ్యామిలీస్లో పుట్టి ఏదైనా సమస్యలో నువ్వు ఉంటే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్,
దయచేసి లైఫ్ని ఎండ్ చేసే పనులు మాత్రం చేసుకోకండి. నువ్వు ఏ రకమైన ఫెయిల్యూర్ని ఫేస్ చేసినా చావు అనేది మాత్రం పరిష్కారం కాదు. ఇదొక్కటి గుర్తుపెట్టుకో. నువ్వు ఒక్కడో చచ్చిపోయి పర్మనెంట్ సొల్యూషన్ వెతికాను అనుకుంటున్నావేమో. లేదు, నీకున్న బర్డెన్ మొత్తం మీ వాళ్ళకి షేర్ చేసి వెళుతున్నావు. నీ తల్లి ఎంత అల్లాడిపోద్ది, నీ తండ్రి ఎంత బాధపడతాడు, నీతో పుట్టిన నీ అక్క చెల్లి ఎంత బాధపడతాడో ఆలోచించు. సో ప్రతి దానికి నా ఎక్స్పీరియన్స్లోంచి నేను ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను జీవితంలో ఇప్పటికీ. కానీ అంటే నేను చనిపోవాలన్న ఆలోచనలు వచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. బట్ చావు పరిష్కారం కాదు అని నాకు నేనుగా నిలదొక్కున్నాను, నిలబడ్డా. చావు మాత్రం పరిష్కారం కాదు. ఇది నేను అల్టిమేట్గా అవుట్రైట్గా చెప్పగలిగే పాయింట్. అందుకోసమే సహజంగా ఈ పూర్ అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో నాకు కొంత అనుభవం ఉంది కనుక, నేను అందులో పుట్టి పెరిగిన వాడిని కనుక, నేను ఇబ్బందులు ఫేస్ చేసి, ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి, వాటిని ఓవర్కమ్ చేసి ఈరోజు ఇంత ధైర్యంగా నేను మీ ముందుకు వచ్చాను కనుక, నేను మ్యాక్సిమం మీరు చాలామంది కనెక్ట్ అవుతారు. మీ ప్రాబ్లమ్స్కి నేను చెప్పే మాటలకి చాలా కనెక్షన్ ఉంటుంది, అందులో అనుమానం లేదు. ఆ కనెక్ట్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా మీకు నా నుండి సజెషన్స్ మాత్రం చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అందుకోసం ఈ ప్లాట్ఫామ్ నేను తీసుకున్నాను. ఇంకా మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ని టాపిక్ వైజ్గా నేను చెబుతూ ఉంటాను. ఇప్పటికే చేసిన టాపిక్స్లో కూడా మీరు చూడొచ్చు. లైక్ ప్రొక్రాస్టినేషన్ చూడొచ్చు. వాయిదా వేస్తే మన జీవితంలో జరిగే ప్రాబ్లమ్స్ ఏంటి, ఎంత ఎఫెక్ట్ అవుద్ది లైఫ్. అలాగే తండ్రి మూర్ఖుడైతే ఆ పిల్లలు ఎంత సఫర్ అవుతారు. తల్లిదండ్రులు మంచోళ్ళై పిల్లలు జులాయిగా తిరిగితే, బాధ్యత లేకుండా తిరిగితే ఆ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుద్ది. ఒక్కడే కొడుకుగా పుడితే, అది పూర్ ఫ్యామిలీ అయి ఉంటే వాడి మీద ఎలాంటి ప్రెషర్స్ ఉంటాయి, ఎంత ప్రెషర్ వాడు ఫీల్ అయ్యి పెరుగుతాడు. ఓన్లీ అమ్మాయిలే పుడితే ఆ తల్లిదండ్రులు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి. ఇలా నేను చాలా దగ్గరగా ఉండి చూసిన పరిస్థితులు, నా జీవితంలో నేను అనుభవించిన పరిస్థితుల నుంచి బ్రతకాలి, బ్రతికి చూపించాలి. మనల్ని ఎవరు నమ్మినా నమ్మకపోయినా మనల్ని మనం నమ్ముకోవాలి ఫస్ట్. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. అలా మిమ్మల్ని ధైర్యపరచడానికి పెట్టిన ఛానలే ఈ వాయిస్ ఫర్ ఎంసీఏ, మిడిల్ క్లాస్ అమ్మాయి లేదా అబ్బాయి. సో దిస్ ఈస్ ద రీజన్ బిహైండ్ వాయిస్ ఫర్ ఎంసీఏ. ఇది ఖచ్చితంగా కొంతమందికైనా యూస్ఫుల్గా ఉంటాయి ఈ వీడియోస్ అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోలో కలుసుకుందాం. నమస్తే.